హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'స్వయంవరం' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ వేణు గారు. ఇంకేమన్నా అప్డేట్లున్నాయంటే పెద్దగా ఏం లేవు. ఇది నేను వెడ్నెస్‌డే రికార్డ్ చేయబోతున్నా. ఎందుకంటే మాకు ఐ సర్జరీ ఉంది కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి. మాకు జరుగుతుంది లేసిక్ అనమాట. సో, మేము కళ్ళద్దాలు ఏసుకుంటాం. ఒక దాదాపు ఒక 20 సంవత్సరాలు. సో, ఇప్పుడు కళ్ళద్దాలు లేకుండా జీవితాన్ని గడిపేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో, అదే మేము చేస్తున్నాం. అందువలన మా నెక్స్ట్ ఎపిసోడు మేము 'ఆనందం ఆనందమాయ' గురించి మేము చూసి మేము రివ్యూ చెప్తాం. ఎందుకంటే ఆ సినిమా మేము చూడలేదు కాబట్టి. ఒకవేళ అది డిలే అవ్వచ్చు. సో, అది వేరే విషయం అనుకో. సో, యాహ్! అప్డేట్లంటే అవే. స్క్రిప్ట్ సంగతి గురించయితే వాళ్ళు నెక్స్ట్ వీక్ పోస్ట్‌పోన్ చేశారు. సో, నాకు పిచ్చ కోపమొచ్చింది. బట్ ఏదో ఒకటి తప్పదు. సో, ఏమైనా అప్డేట్లుంటే ఇంట్రెస్టింగ్ విషయాలేమన్నా ఉంటే నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. బట్ యాస్ యూజువల్ ఈరోజు మనం రివ్యూలోకెళ్ళిపోదాం. సో, వన్స్ అగైన్ వీర్ టాకింగ్ అబౌట్ 'స్వయంవరం'. ఈరోజు సారీ మేము క్రెడిట్స్ చెప్పేద్దాం. సో, ఈ సినిమాకి సంస్థ ఎస్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్. దిస్ మూవీ స్టార్స్ వేణు గారు అండ్ లయ గారు ఇన్ దేర్ డెబ్యూ అనమాట. సో, వీళ్ళిద్దరు ఫస్ట్ మూవీ యాస్ హీరో అండ్ హీరోయిన్ రెస్పెక్టివ్‌గా. కోట గారు, సుధా గారు, లేదు సునీల్ గారు ఈ సినిమాలో లేరు. ఆలి గారు, గిరిబాబు గారు, బ్రహ్మాజీ గారు, వేణుమాధవ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, మన అనంత్ బాబు గారు. అనంత బాబు ఒక మొక్కలో చెప్పాలంటే 'మన్మధుడు' సినిమాల్లో సుబ్బారావు ఉంటారు కదా! ఆయన పేరు ఆనంద్ బాబు అనమాట. ఐఎన్ లైక్ శాస్త్రి గారు అండ్ రజిత గారు. ఇంకెవరైనా మిస్ అయ్యానంటే లేదు. ఐ థింక్ అందరూ యాహ్! మన 'వాజా వెంకట గిరిధర్' గారు. అదే మన 'అతడు' సినిమాలో ఆయన ఉంటారు కదా! సునీల్ గారి పక్కన ఆయన కూడా ఉంటారు. మన వేణు గారి ఫ్రెండ్ లాగా. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి వందేమాతరం శ్రీనివాస్ గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి కె. ప్రసాద్ గారికి, ఎడిటింగ్ చేసినటువంటి మార్తిన్ కె. వెంకటేష్ గారు. ఈ సినిమాకి కథ అండ్ డైలాగ్స్ ఆయన సినిమా డెబ్యూ. సో, ఆయన ఫస్ట్ మూవీలో ఈ సినిమాకి కథ అండ్ మాటలు రాసినటువంటి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి నిర్మాత వెంకట శ్యాంప్రసాద్ గారు. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసినటువంటి ఇన్ హిస్ డెబ్యూ అనమాట. ఇది ఆయన కూడా ఫస్ట్ మూవీ. ద లెజెండరీ కె. విజయభాస్కర్ గారు. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 22, 1999 సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. పెద్దగా ఏముండదు. నాకు తెలిసి ఎపిసోడ్ కూడా చాలా చిన్నగా ఉంటది. సో, నేను మీకు ఇప్పుడే చెప్పేస్తున్నా. సో, ఇది నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ నేను చూడడం. సినిమా గురించి విన్నాను. ఏందంటే ఆఫ్‌కోర్స్ నాకెందుకు తెలుసంటే, త్రివిక్రమ్ గారు అండ్ విజయ్ భాస్కర్ గారు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫస్ట్ సినిమా అయింది. బట్ త్రివిక్రమ్ గారు మొదటి సినిమా అంటే ఒక డైలాగ్ రైటర్, స్టోరీగా ఈ సినిమాలో ఆయన పనిచేశారు కాబట్టి నాకు తెలిసింది. ఆఫ్‌కోర్స్ వేణు గారు తెలుసు. 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాం ఊరెళ్తే', 'దమ్ము' అండ్ యాహ్! చె చె 'చెప్పే చిరగాలి చిన్నంతో' ఈ సినిమాలన్నీలో ఆయన ఉంటారు గదా! సో, నాకు తర్వాత తెలిసింది అవన్నీ ఏందంటే, ఇది ఆయన ఫస్ట్ మూవీ అని జెప్పి. బట్ అందరూ 'స్వయంవరం' గురించి చెప్తే, ఓకే. మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే చూడలేదు అని జెప్పి. సో, సినిమా గురించి విన్నాను. కానీ ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. కానీ మొత్తానికి చెప్పాలంటే నాకు సినిమా లైక్ ఒక టైమ్ పాస్ సినిమా అనిపించింది. జస్ట్ యావరేజ్ అనిపించింది. ఏందంటే సినిమాలో కొన్ని గుడ్ మొమెంట్స్ ఉంటాయి. డెఫినిట్‌గా గుడ్ ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా అయితే నాకు పెద్దగా అంత నాకేం అనిపియలేదు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, దట్స్ అబౌట్ కంటెక్స్ట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే సో, ఇది యాక్చువల్లీ 'ఐడిల్ బ్రెయిన్‌లో' ఒక ఇంటర్వ్యూ అనమాట. ఇది మన నిర్మాత శ్యామ్ గారితో ఉంటదనమాట. సో, 'ఎస్‌పీ బ్యానర్' ఎట్లా పుట్టిందంటే యాక్చువల్లీ ఈయనకి సినిమాలు చూడడం, సినిమాలు తీయడం ఆయనకసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆయనకి మంచి స్నేహితుడు వేణు గారు. వేణు గారికి హీరో అవ్వాలని ఒక ఆశ ఉండేదనమాట. సో, ఆయన చెన్నైకెళ్ళి వేరే వె వెరైటీ ఉండే ఒక దర్శకులు, నిర్మాతల కోసం ఆయన ఒక రోల్ కోసం ఆయన చూసారనమాట. అప్పుడు భారతీరాజ గారు మన తమిళ్‌లో చాలా ఫేమస్ ఐ థింక్ తమిళ్‌లో అదే ఆయనే. మన తెలుగు సినిమాలో ఉంటారు. భారతీరాజ గారి దగ్గర ఆయనకొక ఆఫరొచ్చిందనమాట. అండ్ దెన్ సో, ఆ సినిమా స్టార్ట్ అయింది. బట్ అనుకోకుండా 3 రోజుల తర్వాత వాళ్ళు షూటింగ్ ఆపేసారనమాట. అప్పుడేమైందంటే మేమే ఎస్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పెట్టి వేణుని హీరో చేయడానికి మేము ప్రయత్నం చేశామనమాట. సో, 'స్వయంవరం' గురించి మేకింగ్‌లో ఏమైందంటే సినిమా మొదటి నుండి మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ జనాలకి మా మీద ట్రేడ్‌లో మనకొక ఫాల్స్ ఇంప్రెషన్ ఇచ్చేవారన్నమాట. ఏందంటే వాళ్ళేం జెప్పేవారంటే ఒక రకంగా ఒక సినిమా ఆడిందనుకో కొన్ని వారాలకి మొత్తం నీ అంటే చిన్న బడ్జెట్ సినిమాలకి మొత్తం నీ ఇన్వెస్ట్‌మెంట్ తిరిగొచ్చేస్తది. అది యాక్చువల్లీ రాంగ్ యాటిట్యూడ్. అండ్ మన ఆబ్జెక్టివ్స్ మన ఆశయం యాక్చువల్లీ వేరేగుండేది. ఎస్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గోల్ ఏందంటే
వేణుని ఒక సక్సెస్‌ఫుల్ హీరోగా చేద్దామని. ఈ కంపెనీ మేమెందుకు పెట్టామంటే, వేణు కోసమే పెట్టాం. అండ్ మేము ఓన్లీ వేణు గారితోనే మేము సినిమాలు తీస్తాం. సో, మాకేమర్థమైందంటే అప్పట్లో, వేణు గారు యాక్షన్ హీరోగా మనం లాంచ్ చేయలేము. సో, అప్పుడేందంటే, మనం ఒక సాఫ్ట్ సబ్జెక్ట్ చేద్దాం. కానీ ఒక వెరైటీ పాయింట్ అని చెప్పి. ఎందుకంటే, ఈ సినిమా కొత్తోళ్ళతో తీసినాం కదా! సో, కొత్తోళ్ళతో సినిమా తీసినామంటే ఆహ్, కొత్తోళ్ళతో సినిమా తీసినామంటే యాక్చువల్లీ అంటే ఆడియన్స్‌కి వాళ్ళు మమ్మల్ని నుండి కోరేదనేది ఏం లేదు. దే ఎక్స్‌పెక్ట్ నథింగ్ ఫ్రమ్ అస్ అనమాట. అందుకే మేము ఒక మంచి సినిమా తీస్తే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుద్ది. సో, యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ చాయిసు మన ఐ థింక్ 'చిరునవ్వుతో' డైరెక్టర్ అనుకుంటా. సో, ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్ యాక్చువల్లీ ఆయన పేరు 'రాంప్రసాద్' అనమాట. ఆయన యాక్చువల్లీ ఈ సినిమా డైరెక్ట్ చేయాల్సింది. బట్ ఏమైందంటే, 'సమరసింహారెడ్డి' సినిమాకి ఆయన ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆ సినిమాకి ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నారు. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ చేయడానికి. బట్ ఆయన ఖాళీ ఉన్నంత సేపు మేము ఆగలేకపోయేసరికి వేరే డైరెక్టర్స్ కోసం మేము వెతుకుతున్నాం అనమాట. సో, అప్పుడేమైందంటే మనం ఆహ్, 'బి. గోపాల్' గారికి ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన పేరు కె. విజయభాస్కర్ గారు. సో, మన 'రాంప్రసాద్' గారు విజయభాస్కర్ గారి పేరు సజెస్ట్ చేస్తే, వాళ్ళు వెళ్లి విజయభాస్కర్ గారిని కలిసి వాళ్ళకి చాలా నచ్చాయి. అప్పుడేమైందంటే, భీమవరంలో ఒక అబ్బాయి ఉండేవారనమాట. ఆయన పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో, ఆయన ఒక చోట్లో ఉండేవారనమాట. ఏందంటే ఆహ్, సో, ఆయనేం చెప్పారంటే, నేనెప్పుడు సేమ్ ప్లేస్‌లో ఉండేవాడిని. అండ్ నేనొక క్యాఫేలో నేను ఎక్కువ తిరిగేవాడిని. అంటే ఎక్కువ చుట్టేవాడిని. అంటే ఎక్కువ విజిట్ చేసేవాడిని. ఒక ఇరానీ చాయ్ క్యాఫే. దాని పేరు ట్రైలక్ అనమాట. అది ఆపోజిట్టు సోమాజిగూడలో ఈటీవీ హౌస్ ఉంటది. దాని ఆపోజిట్‌లో ఉంటది. సో, అప్పుడప్పుడు నేను వేణు గారిని కలవడం, దాని తర్వాత శ్యామ్ గారిని కలవడం ఆ క్యాఫేలో చాలా సార్లు చాలా సార్లు కలవడం జరిగింది. సో, అప్పుడేమైందంటే సింపుల్‌గా నేను 'స్వయంవరం' కథ నేను ఆళ్ళకి చెప్పాను. వాళ్ళు చాలా నమ్మారు. దీనికి బానే ఉంది. ఈ సినిమాకి ఈ సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే, ప్రేమనే ఒక స్వర్గం నుండి 7 అడుగుల దూరంలో ఉండే 7 అడుగులు దూరంలో ఉండే నరకమే పెళ్లి అన్నట్టు ఈ ఒక్క డైలాగ్ చెప్పి ఇదే సినిమాకి లైను అని చెప్పి, ఇది వినిన తర్వాత విజయభాస్కర్ గారు ఆయన ఒక మాట చెప్పారు. ఈ సినిమాకి నువ్వే మాటలు రాయాలి, నువ్వే కథ రాయాలని చెప్పి. సో, శ్యామ్ గారు చాలా రిస్కులు చేసి, చాలా అంటే చాలా ఇబ్బందులు దాటేసి, ఆయన సినిమా ప్రొడ్యూస్ చేసి, సినిమా రిలీజ్ చేశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సినిమా హిట్ అయింది. సో, అది త్రివిక్రమ్ గారి గురించి. మళ్ళీ శ్యామ్ గారి గురించి చెప్పాలంటే, మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామనమాట. ఏందంటే రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. అందరూ కాస్ట్ అండ్ క్రూ అందరికీ మేము డబ్బులిచ్చేసాం. కానీ అందరూ మా మీద వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే మేము ఈ టైంలో అసలే ఇండస్ట్రీ బాలేదు. దాని తర్వాత ఇప్పుడు మేము ఒక లో బడ్జెట్ సినిమా తీసినాం కొత్తోళ్ళతో అని జెప్పి. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మేమందరం సాటిస్ఫై అయ్యాం. మాకు డెఫినెట్‌గా గట్టిగా కొడుతున్నాం అని మేము ఫిక్స్ అయ్యాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మనం ఏం జేయాలంటే, మనం ప్రేక్షకుల నుండి ఒక క్యూరియాసిటీ జనరేట్ చేయాలనమాట. ఒక మంచి పబ్లిసిటీ ఇచ్చి. ఏందంటే బయర్స్ చాలామందొచ్చారు. బేసిక్‌గా సినిమా కొనడానికి. బట్ వాళ్ళు చాలా తక్కువ రేట్లకి వాళ్ళు జెప్పారు. వాళ్ళేదో మనకి సేవ జేసినట్టు. అంటే మాకేదో చారిటీ జేసినట్టు. కానీ అప్పుడేమైందంటే రామనాయుడు గారొచ్చారు. రామనాయుడు గారు ముందుకొచ్చి మేము సినిమా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఒక కమిషన్ బేసిస్‌గా. సో, ఆహ్ యాక్చువల్లీ మేము ఫైనల్‌గా ఏం డిసైడ్ చేసామంటే, మనం ఓన్ రిలీజ్‌కెళ్ళాం. బట్ త్రూ సురేష్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. సో, అప్పుడు మేము ఏం చేసామంటే, ప్రింట్ అండ్ పబ్లిసిటీ కాస్ట్ ఏదైతే ఉన్నాయో, అది మన జేబుల నుండే వచ్చాయి. సో, వాళ్ళకి ఏమి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళకి. సినిమాకి 3 రోజులు ముందు రిలీజ్ పెట్టుకొని, నా టెన్షన్ పీక్ లెవెల్‌లో ఉండుండే. ఏందంటే, జనాలందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఒక ప్రేక్షకుడు థియేటర్‌కొచ్చి ఎందుకు మీ సినిమా చూడాలని జెప్పి, నాకు చాలా అంటే చాలా కోపమొచ్చింది. ఏందంటే నేను చాలా యూ నో నాకు చాలా ఏంటది ఐ వాస్ వెరీ యాంగ్రీ అండ్ అప్‌సెట్ వాళ్ళ ప్రశ్న అడిగినప్పుడు. కానీ ఒక రకంగా నన్ను ఆలోచిస్తే ఇది యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి సినిమా తీసినోడు ప్రతి మూవీ మేకర్‌కి వాడు అదే అడగాలి. ఒక కొత్త ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే ఈ కాలంలో మీరు జూస్తే
అన్ని స్మాల్ బడ్జెట్ సినిమాలు 20% క్రౌడ్స్ సినిమాతో ఓపెన్ అవుతది. దాని తర్వాత సినిమా బాలేదనుకో, నీకు ఒక వారంలో ఈ సినిమా మేము ఎత్తేస్తున్నాం. ఎత్తిపోతది అంటే థియేటరోళ్ళు వాళ్ళొక టర్మినేషన్ లెటర్ ఇస్తారనమాట. సో, మేమేం చేసామంటే పబ్లిసిటీ అండ్ చాలా అవేర్‌నెస్ మనం క్రియేట్ చేసాం. చాలా అంటే చాలా చేసాం. స్వయంవరంకి. సో, మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ వచ్చింది. మేము పొద్దునైతే కనకదుర్గ టెంపుల్ విజయవాడలో కనకదుర్గ టెంపుల్‌కెళ్ళి, దాని తర్వాత వినోద థియేటర్‌లో విజయవాడలో మార్నింగ్ షో చూసాం. అక్కడ థియేటర్ ఫుల్లు రెస్పాన్స్ క్రౌడ్‌ల నుండి చూస్తే నేను జస్ట్ అమేజ్ అయ్యాననమాట. ఈవెన్ నేను కడప లాంటి ఊర్లలో స్వయంవరకి చాలా మంచి టాకొచ్చింది. చాలా రోజులు అంటే ఒక హౌస్‌ఫుల్ అయింది. ఫస్ట్ 28 షోస్ కడపలో అన్ని షోస్ హౌస్‌ఫుల్. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ 'నారాయణమూర్తి' గారు సినిమా వస్తుంది. కానీ ఆ ఎగ్జిబిటరే ఇంకా 'స్వయంవరం' ఒక మొత్తం యూ నో ఆ సినిమాలో ఇంక కంటిన్యూ చేశారనమాట. దాని తర్వాత రామానాయుడు గారు ఫోను చేశారు. ఒకరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోను చేసి నన్ను నన్ను కంగ్రాచ్యులేట్ చేయడానికి ఫోను చేశాడనమాట. "నువ్వు ఎక్సలెంట్ పబ్లిసిటీ చేశావు. దాని తర్వాత స్వయంవరకి ఎటువంటి ఓపెనింగు నేనసలు ఊహించకుండా నా కలలో నేను కూడా ఊహించుకోలేదు" అని చెప్పి ఆయన ఫోను చేశాడనమాట. అప్పుడు ఏమైందంటే స్వయంవరం అనేది అది యాక్చువల్లీ ఒక ట్రెండ్ స్టార్ట్ చేసిందనమాట. ఆ ట్రెండ్ ఏందంటే స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ దాని తర్వాత కొత్త వాళ్ళతో అండ్ కొత్త బ్యానర్స్. ఎందుకంటే ఆ టైంలో చాలామంది ఇండస్ట్రీలో చాలా మందికి ఉద్యోగం లేదు. కానీ 'స్వయంవరం' విజయం సాధించిన తర్వాత చాలా అంటే చాలా స్మాల్ బడ్జెట్ సినిమాలు అన్నీ టేక్ ఆఫ్ అయ్యాయి. సో, ఇప్పుడు చాలా ఎక్కువ సినిమాలు అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి గాబట్టి, ఇంక ఇండస్ట్రీలో చాలా మందికి వాళ్ళకి పని రావచ్చు అని బేసిక్‌గా. సో, 'స్వయంవరం' ఇన్‌స్పిరేషన్‌గా అంటే ఓ రకంగా చూసి ఈయన చెప్పిన విధానం లైక్ ఈస్ ఒక ట్రెండ్ సెటర్ మూవీ అనమాట. సో, దాని వలన వేరే సినిమాలు లైక్ 'చిత్రం', 'నువ్వే కావాలి', 'బ్యాచిలర్స్' దాని తర్వాత 16 అవన్నీ 'స్వయంవరం' విజయం చూసిన తర్వాత ఇవన్నీ ఆరంభమైన సినిమాలు వాళ్ళ రెస్పెక్టివ్ బ్యానర్స్‌లో. సో, 'స్వయంవరం' అనే ఒక సినిమా ఇట్ వాస్ సక్సెస్‌ఫుల్ ఫ్రమ్ క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కమర్షియల్ సెన్స్‌లో గూడా. అంటే సినిమా హిట్ అయింది. అండ్ సినిమాకి 3 నంది అవార్డులు గూడా వచ్చాయి. 'వేణుకి' బెస్ట్ న్యూ కమర్ అవార్డ్ వచ్చింది. 'చిత్రకి' బెస్ట్ ఫీమేల్ సింగర్ అవార్డ్. మన 'కేఎస్ చిత్ర' గారికి బెస్ట్ ఫీమేల్ సింగర్ అవార్డ్ వచ్చింది. దాని తర్వాత మన 'వందే మాతరం' శ్రీనివాస్ గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది దాంట్లో. సో, వాళ్ళు 'లయని' ఎందుకు చూజ్ చేసుకున్నారంటే, మాకీ రోల్‌కి ఒక అమ్మాయి ప్యూర్ తెలుగు నేటివిటీ కావాల్సిన ఒక అమ్మాయి. సో, 'లయ' ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ ఫర్ ద రోల్ యాక్చువల్లీ. కానీ ఈ సినిమాలో ఆమె 'ప్రేమించు' సినిమాలో ఆమె సొంత డబ్బింగ్ చెప్పింది. కానీ ఈ సినిమాలో ఎందుకు మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎందుకు వాడారంటే, 'లయ' బేసిక్‌గా 'లయ' ఒక చిన్న పిల్ల. ఆమె జస్ట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ చేసింది అప్పట్లో. సో, 'ప్రేమించు'లో ఒక గుడ్డమ్మాయిగా చేసే ఒక పాత్రకి ఆమె వాయిస్ సూట్ అయింది. ఎందుకంటే, ఆ టైంలో ఆమె వాయిస్‌లో చాలా అమాయకత్వం ఉంది గాబట్టి. కానీ ఈ రోల్‌కొచ్చేసరికి ఇదొక మచ్యూర్డ్ రోల్ గాబట్టి, మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ వాడుకున్నామనమాట. సో, 'స్వయంవరం' అనే ఒక సినిమా ఒక రకంగా మేము దాని సక్సెస్ ఎంతుంటదో అంటే, 'స్వయంవరం' సినిమా 14 ప్రింట్‌లతో రిలీజ్ అయ్యి సినిమాకి మంచి టాక్ రావడం వలన సినిమా 35 ప్రింట్‌లకి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. కానీ సినిమాకి ఒక స్లైట్ డ్రాప్ అయింది. ఎందుకంటే ఈ సినిమా రెండో వారం ఆడేసరికి మన 'చిరంజీవి' గారి 'ఇద్దరి మిత్రులు' సినిమా వచ్చింది. బట్ మళ్ళీ థర్డ్ వీక్ నుండి మళ్ళీ పికప్ అయ్యి సినిమా 100 రోజులు ఆడింది 'స్వయంవరం' సినిమా. సో, సినిమా విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ పరంగా 100 రోజులు ఆడింది. సో, ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్. ఆఫ్‌కోర్స్ బాక్స్ ఆఫీస్ పరంగా ఇందాకడ చెప్పినట్టు హిట్ అయింది. అండ్ మన 'త్రివిక్ర' గారు, 'విజయ్ భాస్కర్' గారికి మొదటి విజయం వాళ్ళు సాధించారు వారి కెరీర్స్‌లో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ దీని తర్వాత వాళ్ళిద్దరు కలిసి 5 సినిమాలు వాళ్ళు కలిసి పనిచేశారు. 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి', 'జై చిరంజీవి'. సో, అన్ని సినిమాలు వాళ్ళందరూ కలిసి పనిచేశారు. వేణు గారికి పెద్ద బ్రేకొచ్చింది. ఆయన ఒక హీరో అయ్యారు. లయ గారు కూడా ఒక పెద్ద బ్రేకొచ్చింది. సో, ఆమె కూడా ఒక బిజీ హీరోయిన్ అయ్యారు. అండ్ యాహ్! అంతే. అంటే వీళ్ళు చిన్న బడ్జెట్‌లో తీసి సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఎలా చెప్పాలి మీకు? యాహ్! అంటే అప్పుడప్పుడు జరుగుతది గదండీ. అంటే ఒక పెళ్లి చూపులు, ఒక ఒక స్వయంవరం, ఒక నువ్వే కావాలి అదే గదా! ఈ లో బడ్జెట్ సినిమాలు ఓవర్ నైట్ సెన్సేషన్స్ చేస్తాయి కొన్ని కొన్ని మనుషులు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే. ఇప్పుడు కథా సంగతానికొస్తే సో, సినిమా ఓపెన్ అవుతది.
ఒక మగాడుంటాడు. వాడు బాస్కెట్ బాల్ ఆడుతూనే ఉంటాడు. ఇది మన వేణు గారు. దాని తర్వాత ఒక అమ్మాయి పియానో ఆడుతూ ఉంటది. ఇది మన లయ గారు. సో, వాళ్ళిద్దరూ లైక్ ఒకే బిల్డింగ్‌లో ఉన్నారు. అంటే లేదు ఈయన బయట బాస్కెట్ బాల్ కోర్ట్ నుండుంటే, ఈ అమ్మాయి ఏదో లైక్ మ్యూజిక్ రూమ్‌లో ఉంటది. ఆమె బయటకొస్తది. వాళ్ళిద్దరూ హాల్‌వేలో ఉంటారు. వాళ్ళకు వాటర్ ఫౌంటైన్ దగ్గరికెళ్తారు. వాటర్ ఫౌంటైన్‌కెళ్తే వీడు కూడా అమ్మాయి తాగుతూ ఉంటది. వీడు కూడా దాని నుండి తాగడానికి ప్రయత్నం చేస్తాడు. అండ్ దెన్ వాడు అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయికి నచ్చదు. అండ్ దెన్ ఆ అమ్మాయి ఏమనుకుంటదంటే ఈడొక వేస్ట్ ఫెలో. సో, వీడింట్లో వీడు ఉండే ఉంటాడు. వాడి డ్యాడీతో ఇది మన కోట గారు. అండ్ వాళ్ళ అమ్మతో ఇది మన సుధ గారు. దాని తర్వాత వాళ్ళ బావయ్యతో ఇది మన ఎంఎస్ నారాయణ గారు. సో, దాని తర్వాత లయ ఇంటికెళ్తది. లయ ఇంటికెళ్ళిన తర్వాత ఆమె డ్యాడీ మాకు కనిపిస్తది. ఇది మన గిరిబావ గారు. సో, ఆమెకేదో సింగర్ అవుదాం అనే ఒక ఆశ. అసలు ఆమె ఏం చేస్తదో నాకు తెలీదు గానీ, బట్ ఆ సింగర్ అవ్వాలని ఒక ఆశకుండే కొద్దీ, గిరిబాబు గారు ఆమె కోసం సంబంధాలు చూస్తూనే ఉంటారు. సో, ఈ బోసు అని ఒకడుంటాడు. ఇది మన బ్రహ్మాజీ గారు. బోస్ ఒక మంచి ఫిట్ అవుతాడు అని జెప్పి, వాళ్ళు పెళ్లి సంబంధం కలపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతదంటే, ఆ మీన్ టైమ్‌లో వేణు అండ్ లయ వాళ్ళు ఇంకొన్ని సార్లు వాళ్ళు కలుస్తూ ఉంటారనమాట. వీడైతే చిల్లర పనులు చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ అమ్మాయయితే వీడి మీద ద్వేషం పెంచుతూనే ఉంటది. ఇంకో ట్విస్ట్ ఏందంటే ఈ బోసు అండ్ వేణు వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో, ఈడు ఆ అమ్మాయి గురించి చెప్తూ ఉంటాడు. వాడు ఈ అమ్మాయి గురించి చెప్తూ ఉంటాడు. సో, యాక్చువల్లీ ఈ అమ్మాయి ఒక సింగర్ అవుదాం అని చెప్పి వాడొక రోజు చెప్తాడు. ఏందంటే ఆమెకు ఒక ఛాన్స్ వస్తది. ఏదో ఓరియో లేకపోతే ఆర్‌వియో కంపెనీ ఏదో ఒకటి ఉండే ఉంటది. అప్పుడు ఓనరు ఏం చేస్తదంటే అప్పుడు ఓనరు ఏం జేస్తాడంటే ఎలా జెప్పాలి మీకు? ఓనర్ రావాలని జెప్తారు. లయ చాలా ఎక్సైట్ అవుతది వాళ్ళని కలవడానికి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, ఆ మ్యూజిక్ కంపెనీకి ఓనరు ఇంకెవడో గాదు ఇది వేణునే. సో, ఆమె పాట పాడుతది. అండ్ దెన్ ఆ పాట మొత్తం మోంటాజ్‌లో మాకు తెలుస్తదనమాట. ఏందంటే ఈమెకి వేణు మీద ద్వేషం నుండి ఇష్టం పెరుగుతూ ఉంటదనమాట. ఓహ్! పాపం నేను వీడిని అపార్థం చేసుకున్నానని జెప్పి అమ్మాయి అట్లా వెళ్తూనే ఉంటది. ఎవెన్చువల్‌గా లయ వేణుకి చెప్తదనమాట. నువ్వంటే నాకిష్టం. అండ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని జెప్పి. ఇదే మాట వేణు వెళ్లి బ్రహ్మాజీకి చెప్తాడనమాట. బ్రహ్మాజీ చాలా స్పోర్టివ్‌గా లయ కోసం వాడి ప్రేమని సాక్రిఫైస్ జేస్తాడు. ఎందుకంటే ఇదంతా వన్ సైడెడ్ లవ్వు. మీది సేమ్ లవ్వు. సో, అది నేను ఇష్టం లేని అమ్మాయితో నేను కాపురం చేయలే అని జెప్పి వాడు సైడ్ అవుతాడు. అప్పుడు లయ పెళ్లి సంబంధం కోసం అరేంజ్ జేస్తది. అండ్ దెన్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కలుస్తారు. సో, కోట గారు, సుధ గారు తర్వాత మన గిరిబాబు గారు అందరూ గెలుస్తారు. సో, నిశ్చితార్థం పెట్టుకుందాం అంటే ఈడికి తిక్కలేస్తది. ఏందంటే వేణు జెప్తాడు. ఐ కెన్ సే నేను నిన్ను ప్రేమించగలను. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని జెప్పి. నాకు తెలిసి ఇదే ఇంటర్వల్ అయ్యుండి. నేను చూసి కాపీలో ఇంటర్వల్ లేదు గాబట్టి. బట్ లయ అయితే ఇంటికెళ్ళిపోయి మొత్తం హార్ట్ బ్రేక్ అవుతది. మళ్ళీ ఇంటికెళ్తది. దాని తర్వాత వాళ్ళు అడుగుతారు. "ఎంత అవమానం చేసావురా అమ్మాయికి? ఎందుకురా పెళ్లి చేసుకోవు" అని జెప్పి. బేసిక్‌గా వేణుకి ఆయనకి పెళ్ళనే ఒక ఐడియా అనేది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే వాడేమనుకుంటాడంటే పెళ్ళనేది అది ప్రేమని కాంప్రమైజ్ చేస్తది ఇద్దరు వ్యక్తుల మధ్యన. అండ్ ఒక రకంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ప్రేమని అది బేసిక్‌గా అది త్యాగం అవుతది. అండ్ వాళ్ళు సంతోషంగా ఉంటరు. అండ్ పెళ్ళనేది అది మనుషుల్ని మారుస్తది. సో, బేసిక్‌గా వాడి పాయింట్ ఏందంటే ప్రేమ కంటే ఆహ్, పెళ్లి కంటే గొప్ప సారీ ప్రేమంటే పె ప్రేమ పెళ్లి కంటే గొప్పది అనేవాడు పాయింట్ బేసిక్‌గా. అండ్ ప్రేమలో ఉన్న గౌరవం పెళ్లిలో లేదు డాడీ అని చెప్పి. సో, ప్రేమలో ఉండే ఒక మర్యాద ప్రేమలో ఉండే గౌరవం పెళ్ళిలో లేదు డాడీ అని చెప్పి. సో, వాడెళ్ళిపోతాడు. అదే డైలాగ్ చెప్తాడు. ఏందంటే ఏందా డైలాగు ప్రేమను స్వర్గం నుండి 7 అడుగులు దూరంలో ఉండే నరకమే పెళ్లి అనే ఆ డైలాగ్ చెప్పి ఆడెళ్ళిపోతారనమాట. అప్పుడు కోట గారు ఏం చేశారంటే గిరిబాబు ఇంటికెళ్ళి ఆయన చెప్తారు. ఆయన శ్రమిస్తారు. సారీ ఆహ్, యూనో వాడు వాడి తరపు నుండి నేను సారీ చెప్తున్నా. కానీ పెళ్లి వాడు ఒప్పించేలాగా బాధ్యత నాది అని చెప్పి ఖచ్చితంగా మేము సంబంధాలు కలుపుతాం అని చెప్పి వాళ్ళు చేస్తారు. సో, వేణు అయితే ఈ టైంలో లయన్ని ఓదార్చడానికి ఈడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమెని కన్సోల్ జేయడానికి. అండ్ దే కీప్ హ్యాంగింగ్ ఔట్. వాళ్ళు ఏదో ఒకటి జేస్తూ ఉంటారు. కానీ ఆడు ఎన్ని జేసినా వాడి పెళ్లి కోసం ఆడు ఒప్పుకోడు బేసిక్‌గా.
సో, ఇన్ ద మీన్ టైమ్ ఒకరోజు వాళ్ళిద్దరు బయటికెళ్తే వాళ్ళు మళ్ళీ ఇంటికొస్తారు. అండ్ దెన్ గిరిబాబు వాళ్ళ ఫ్రెండు ఎక్స్‌ప్లెయిన్ ఒక మాట చెప్తారనమాట. ఏందంటే, "ఏంట్రా అంటే వాడు నీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తుంటే, ఓహో! వాడు పెళ్లి చేసుకోడా? మరి నువ్వేంట్రా వాడు జీవితాంతం ఇట్లా వాచ్‌మెన్‌గా వాడి కూతురికి నువ్వు ఇట్లా ఉండిపోతావా? ఒరేయ్! పెళ్లనేది వాడు ఎవడైనా చేశాడనుకో లైక్ వాడేదో ఒకటి చేశాడని" చెప్పి వాడి ఫ్రెండ్ వల్లన వీడు మారిపోతారనమాట. సో, ఇప్పుడు గిరిబాబు ఏం చేశాడంటే వాడు మళ్ళీ బోస్‌తో పెళ్లి సంబంధం వాడు అరేంజ్ చేసాడనమాట. వాడు ఏర్పాట్లు చేసి. ఎందుకంటే నిజంగానే బోస్‌కి పెళ్లిష్టం. బోస్‌కి ఎటువంటి అనుమానాలు లేవు. ఎటువంటి డౌట్‌లు లేవు. సో, వాడు పెళ్లి చేసుకుంటాడని చెప్పి అది బోసు వీడు వేణుకి చెప్తాడనమాట. వేణు వెళ్లి లయకి చెప్తాడు. వేణు వెళ్లి లయని కలుస్తాడు. ఏంటి మీకు బోస్‌కి పెళ్ళా? నీకు బోస్‌కి పెళ్ళా? అని చెప్పి వాడి మీద అరిచి వాడు భయం అండ్ కోపంతో వాడు లయని కొడతాడనమాట. గిరిబాబు దాని తర్వాత కోట ఇంటికెళ్తాడు. కోటని అవమానం చేస్తాడు. ఈడు రివర్స్ దెబ్బిచ్చి గిరిబాబుని అవమానిస్తాడు. అదే టైంలో వేణు వస్తాడు. వేణు వచ్చిన తర్వాత ఆడు గిరిబాబుని కొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ కోట గారు ఆయన ఆయన ఆపుతారనమాట. ఈ కోట గారికి ఒక మైల్డ్ స్ట్రోక్ వస్తది. అండ్ దెన్ గిరిబాబు ఆయన మనుషులకి ఫోన్ చేసి ఆడ మాట చెప్తారు. ఆ వేణు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ వేణుగాడొస్తే మీరు ఏసేయండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో, నెక్స్ట్ డే పెళ్లి మండపంలో పెళ్లి. వేణుగాడొస్తాడు. సారీ. వేణుగారొస్తారు. ఒక సూటు, బూటేసుకొని ఆయన ఫ్రెండ్స్‌తో ఫ్రంట్ రో వాళ్ళందరూ కూర్చుంటారు. ఫస్ట్ రోలో వాళ్ళు కూర్చుంటారనమాట. సో, బోసు తాళి ముందు లయ చాలా ఏడుస్తుంటే ఆయన బేసిక్‌గా మెట్లు దిగి వేణుని కౌగిలించుకుంటదనమాట. అండ్ దెన్ చెప్తది, "నువ్వంటే నాకు కావాలని" చెప్పి. అప్పుడు ఏమవుతదంటే వేణు గూడా పెళ్లి కోసం ఒప్పుకుంటాడు. ఆయనేం జెప్తారంటే, అప్పుడు నాకు లేదు. ఇప్పుడు నాకుంది. నీతో 3 ముళ్ళేయడానికి, 7 అడుగులు నడవడానికి నేను రెడీగా ఉన్నానని జెప్పి, వేణు, లయ చెయ్యి పట్టుకొని గిరిబాబు గారి దగ్గరికెళ్ళి, దాని తర్వాత వాళ్ళిద్దరి చేతి మీద నీకొక లాస్ట్ షాట్ అంతే. శుభం టైటిల్ కార్డ్ అంతే. సినిమా అయిపోతది. ఇంటికెళ్ళటం. ఇది సినిమా కథ ఎవడైనా మర్చిపోయుంటే. సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే వేణు గారు ఈస్ అమేజింగ్ ఇన్ హిస్ రోల్ అన్నమాట. అంటే లైక్ ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్. ఆహ్, అండ్ యాహ్! వేణు గారు ఈస్ అబ్సల్యూట్‌లీ ఇంక్రెడిబుల్ ఇన్ హిస్ రోల్. సో, యాహ్! ఇట్ ఈస్ బ్రిలియంట్ అన్నమాట. సో, హీ డిడ్ ఎ ఎక్స్ట్రార్డినరీ జాబ్ నన్నడిగితే. అంటే ఇది ఆయన ఫస్ట్ మూవీ. ఇంక్రెడిబుల్ కామిక్ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ, దాని తర్వాత ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఎండ్‌లో ఆ సీన్ ఉంటది. లైక్ అనేది తప్పు అంటే ఒక ఒక అమ్మాయిని కొట్టకూడదు. అండ్ అది అది చాలా తప్పు గాని, ఆ సీన్‌లో అయితే ఆయన ఇంటెన్సిటీ అనేది బ్రిలియంట్‌గా ఉంటది. అండ్ ఆయనకు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. అంటే ఎవరికైనా తెలియకపోతే వేణుగారి హైట్ ఒక 6'3", ఒక 6'4" ఉంటారాయన. సో, ఆయన బేసిక్‌గా తాడి చెట్టులాగా ఉంటారు. సో, ఆయన స్క్రీన్ మీద ఉన్న కొద్దీ నువ్వు ఆయన్ని అవాయిడ్ చేయలేవు. అట్లా ఉంటదనమాట. బట్ ఎంతైనా సరే ఆయన టాలెంట్ ఫస్ట్ మూవీతోనే ప్రూవ్ చేశారు. సో, ఇట్ ఈస్ లైక్ అంటే బేసిక్‌గా అదే. ఇట్స్ ఔట్ అండ్ ఔట్ మూవీ మేడ్ ఫర్ వేణు అనమాట. ఈ ఈ రోల్ వేణు గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరు. నాట్ బికాజ్ క్యారెక్టర్ పేరు వేణు కాబట్టి. బట్ అదే లైక్ ఈ రోల్‌కి కావాల్సిన ఆ కామిక్ టైమింగ్, దాని తర్వాత డైలాగ్ డెలివరీ, ఆ ఎటకారం ఉంటది కదా! వేణు వేణుగారు నటించే విధానం. సో, అది ఓన్లీ ఆయనే చేయగలరు కాబట్టి, బట్ ఆయన ఫస్ట్ మూవీతో ఆయన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ అబ్సల్యూట్‌లీ అమేజింగ్. సో, యాహ్! దాని తర్వాత లయ గారు ఇరగదీసిందిరా బాబు! అబ్సల్యూట్‌లీ ఇరగదీసింది. ఆమె వేణుగారు అమేజింగ్‌గా చేసి, ఈమైతే ఎక్స్ట్రార్డినరీగా చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో అయితే షీ ఈస్ ఎక్సెప్షనల్. అసలు ఎంత చేసిందంటే అంత బాగా చేసింది. దాని తర్వాత వేణుగారితో చాలా మంచి కెమిస్ట్రీ ఉంది. అంటే లయ గారికి ఆ కోపం, దాని తర్వాత ఆ ద్వేషం, దాని తర్వాత ఆ బాధ ఎంత బ్రిలియంట్‌గా క్యాప్చర్ చేశారంటే అంత బ్రిలియంట్‌గా క్యాప్చర్ చేశారు. అండ్ బేసిక్‌గా హీరో, హీరోయిన్ ఈ సినిమాలో ఇద్దరు వాళ్ళు చంపేశారంతే. వాళ్ళ పెర్ఫార్మన్స్‌లో అద్దరగొట్టేశారు. ఇరగదీశారంతే. సో, వేణుగారు, లయ గారు దే ఆర్ ఈజిలీ ఈ సినిమాకి హైలైట్స్. దాని తర్వాత నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అంటే ఆయన జూసేదే మహా అయితే ఒక 'జాతిరత్నాలు', ఒక 'అతడు' సినిమాలు గానీ, గిరిబాబు గారు ఈ సినిమాల్లో ఆయన గూడా హి ఈజ్ ఎక్సలెంట్. ఒక ఈవిల్ ఫాదర్‌గా అంటే టెక్నికల్‌గా హి ఈజ్ ఈ సినిమాలో విలన్. ఒక టిపికల్ హీరోయిన్స్ ఫాదర్. ఏందంటే హీ వీడు వేరేవాడితో పెళ్లి సంబంధం అరేంజ్ జేసిటాడు. కానీ హీరోయిన్ వేరేవాడిని ప్రేమిస్తది. డ్యాడీ వీడంటే నాకిష్టం అని జెప్పి ఆబ్వియస్‌గా వీడు డ్యాడీ గాబట్టి
ఆబ్వియస్‌గా వాడికి హీరో అంటే ఇష్టం ఉండదు. కానీ లాస్ట్‌లో వాడేం జేయాలి? ఆడు చచ్చినా వాడి కూతురు వాడికివ్వాలి. ఎందుకంటే నా కూతురు సంతోషం కంటే అంటే నా గౌరవం, నా పరువు ఇవన్నీ కంటే నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం అని అన్ని తెలుగు సినిమాల్లో అదే పాయింట్ ఉంటది గాబట్టి ఈ సినిమాలు గూడా అంతే. సో, యాహ్! నెక్స్ట్ ఇంకేముంది బట్ ఆ 'గిరిబాబు' గారు అంటే ఆ సీన్ గూడా ఉంటది. ఏందంటే ఇవి వీడింటికొస్తాడు. ఇంటికొస్తే, "సార్ అంకుల్ మీ 50" నేనెక్కడో చూసినట్టుందే అని చెప్తారు గదా! ఓహో! ఆ రోజు నువ్వేనా అని ఆయన మొత్తం చేస్తారు గదా! మొత్తం ఎమ్మటిగా దాని తర్వాత లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఆయన ఒక డెత్ స్టేర్ ఇస్తారనమాట వేణు గారికి. అది చాలా ఫన్నీగా ఉంటది. సో, గిరిబాబు గారు ఎక్సలెంట్. కోట గారైతే వెరీ గుడ్ యాస్ యూజువల్ యాస్ హీరోస్ ఫాదర్. అండ్ ఆయన బ్రిలియంట్ కామిక్ టైమింగ్ గూడా ఉంటది. సో, ఆయన అది కూడా కొన్ని సీన్‌లో అది చూపించడానికి అవకాశం ఉంటది. లాస్ట్‌లో ఆ కన్ఫ్రంటేషనల్ సీన్ అంటే ఆయన ఇంటి బయట గిరిబాబు గారితో అది గూడా ఆయన అది చాలా అద్భుతంగా చేశారు. అంటే కోట గారు నేను చెప్తున్నానండి. బల్ల గుద్ది చెప్తున్నా. 'కోట' గారు ఇప్పటి వరకు ఆయన మంచిగా నటించలేని ఒక సినిమా ఇప్పుడైతే ఒక్కడు గూడా చూడలేను. అంటే ఒక్కడు గూడా చూడలేదు సారీ. ఆయన రోల్ ఎంత చెత్తగున్నా సరే ఆయన జస్ట్ ఎరగదీస్తారంతే. దట్ ఈస్ వై ఐ లవ్ 'కోట' గారు. నెక్స్ట్ 'సుధా' గారు ఆమె చాలా మంచిగా చేస్తది. అమ్మగారి రోల్‌లో ఆమె కూడా ఒక డ్రమాటిక్ సీన్ ఉంటది టువర్డ్స్ ది ఎండ్ వేణుని వేణుకి చెప్తది. అంటే వాళ్ళిద్దరు అంటే ఆమె మెట్ల మీద ఉంటది. వేణు కిందుంటారు. సో, ఆ సీన్‌లో అయితే ఆమె చాలా మంచిగా చేశారు. 'ఎంఎస్ నారాయణ' గారు హిలేరియస్ యాస్ యూజువల్. ఆయన పంచులు ఏదో ఒకటి నడుస్తూ ఉంటాయనమాట. 'అనంత్ బాబు' గారు ఆయన చాలా బ్రీఫ్‌గా ఉంటారు. 'ధర్మవరపు' గారి సీన్ అయితే హైలైటర్ అయ్యా! డాక్టర్ ధైర్యం అనే ఒక సైకియాట్రిస్ట్‌గా ఒక రోల్ ఉంటది. ఆహ్, హ్మ్. అదొక బ్రిలియంట్ సీన్ అసలు. నేనైతే పగలబడి నవ్వుకున్నా. నాకు సెకండ్ హాఫ్‌లో ఏమైనా నచ్చిందంటే ఆ సీన్ ఒక్కటే. అండ్ దెన్ మన వేణుమాధవ్ గారికి ఒక క్యామియో రోల్ ఉంది. అండ్ దెన్ మన 'అయన్‌లేగ్ శాస్త్రి' గారికి రెస్ట్ ఇన్ పీస్ సార్. 'అయన్‌లేగ్ శాస్త్రి' గారికి ఒక రోల్ ఉంటది. ఐ థింక్ ఐ ఫర్‌గెట్ దట్ సీన్. బట్ వాళ్ళేదో లైక్ వేణు గారు అందరూ పిలిచి అందరూ ఏదో ఒక్కోడు ఒక్కో కథ చెప్తారు. సో, ఆ సీన్‌లో వీళ్ళందరూ ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసరికి 'ఆలీ' గారు ఒక సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటది. దాంట్లో ఆయన ఒక దొంగగా నటించారు. అండ్ అంటే లైక్ నాకంత నవ్వు రాలేదు గానీ, ఆ కంటెక్స్ట్ చూస్తే యాహ్! ఇట్స్ ఫన్నీ. బట్ అది యాక్చువల్లీ స్టోరీకి డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. రిలీఫ్ కాకుండగా నాకు యాక్చువల్లీ యాహ్! డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే, సో, ఈ సినిమా స్టోరీ పాయింట్ ఏంటంటే ఒక మగాడుంటాడు. కానీ వాడికి పెళ్లి మీద నమ్మకం లేదు. అండ్ వాడు ప్రేమని ప్రిఫర్ జేస్తాడు. ఎ ఎ ఓకే. అది సినిమా పాయింటు. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ఎట్లుంటదంటే, ఆ ఒక్క కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఒక మొత్తం సినిమా రన్ జేయడం అనేది చాలా కష్టం. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమా చేయలేదు అని నాకట్లా అనిపించింది. ఓకే. సో, ఏం అది ఉన్నా సరే అది నేను తర్వాతకొస్తా. ఆహ్, ఈ సినిమాలో వేణు గారి క్యారెక్టరైజేషన్ ఎట్లుంటదంటే వీడు నిజంగానే ఒక సీఈఓ అన్నట్టు అట్లా ఉంటది. ఏందంటే సినిమా మొత్తం ఒక బేవార్స్ ఫెలో లాగా అంటే అట్లా ఆయన నటిస్తూ ఉంటారు. అండ్ దెన్ హీరోయిన్ సినిమా మెజారిటీ ఆఫ్ ద మూవీ అంటే మెజారిటీ ఫస్ట్ హాఫు ఈయన్ని ద్వేషిస్తూనే ద్వేషిస్తూనే ఉంటదనమాట. అండ్ దెన్ అదే ఈ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అంత స్ట్రాంగ్‌గా లేదు గాబట్టి నీకు ఓన్లీ ఇంటర్వల్ పాయింట్‌లో తెలుస్తది. అసలు ఎందుకు ఇదంతా అసలు ఈ సినిమా పాయింట్ ఏంటో నీకు ఓన్లీ ఇంటర్వల్‌లో చెప్తది. అంటే నీకు ఓన్లీ ఇంటర్వల్‌లో తెలుస్తది. అండ్ దెన్ ఆ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ అదే దానికంత బలం లేదు. సో, నాకు సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా వాళ్ళు డ్రాగ్ చేసినట్టు అనిపించింది. చాలా డల్‌గా అనిపించింది. 'ధర్మవరపు' గారి సీన్స్ తప్ప నాకు యాక్చువల్లీ మొత్తం సినిమాలో 'ధర్మవరపు' గారి సీన్స్ తప్ప నాకు యాక్చువల్లీ సినిమాలో ఏ సీన్‌లో పెద్దగా నవ్వు రాలేదు. సో, అదైతే నాకు చాలా అట్లా అనిపించింది. కథలో యాక్చువల్లీ పొటెన్షియల్ ఉంది అన్నట్టు అనిపించింది. అండ్ కొన్ని యాక్చువల్లీ ఫ్యూ గుడ్ సీన్స్ ఉంటాయి. అదే ఆ పోస్ట్ ఇంటర్వల్ ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నాకెందుకు పెళ్లి ఇష్టం లేదు. నేనెందుకు ప్రేమని ప్రిఫర్ చేస్తాను అనే ఆ సీన్ ఉంటది కదా! దాని తర్వాత కోట గారు, గిరిబాబు గారు ఇంటికొచ్చి ఆయన అక్కడ ఆయన క్షమాపణ అడగడం. దాని తర్వాత
ఒక సీన్ ఉంటది. వేణుగారు వెళ్ళి మన లయ వాళ్ళ అమ్మగారిని కలుస్తారు. అక్కడ క్లియర్‌గా చెప్తారు ఏందంటే, "మనం పెళ్లి చేసుకుంటే నాకు తెలుసు ఆంటీ ఏదో ఒక రోజు మేము గొడవ పడతాం. దాని తర్వాత ఒకరి మీద ఇంకేదో జరుగుతదని" చెప్పి ఆ సీన్ కూడా చాలా బావుంటది. అండ్ దెన్ అండ్ దెన్ అంతే. ఆ ఆ సీన్‌లే నాకు మంచిగా అనిపించాయి. అండ్ దెన్ దేర్ ఈస్ ఎన్ అటెంప్ట్ అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేయడానికి. 'ఆలి' గారు సెపరేట్ కామెడీ ట్రాక్ అండ్ దెన్ వేణు వాళ్ళ ఫ్రెండ్సు. బట్ నాకు అది ఏం పని చేయలే యాక్చువల్లీ 'ఆలి' గారి ట్రాక్ ఇందాక చెప్పినట్టు 'ఆలి' గారి ట్రాకు వేణు వాళ్ళ ఫ్రెండ్సు అది పెద్దగా కామెడీ జనరేట్ అంటే పెద్దగా నీకు నవ్వ రాదు గాబట్టి, అది నీకు పెద్దగా ఏం జేయదు. నీకు యాక్చువల్లీ ఒక డిస్టర్బెన్స్ లాగా లాగా కనిపిస్తది. మోర్ దెన్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. ఇంకోటేందంటే ఈ సినిమా రైటింగ్స్ అంటే ఈ రైటింగ్ రైటింగ్ గురించి చెప్పాలంటే, ఐ థింక్ నేను ఈ సినిమా ఎందుకు ఎంజాయ్ చేయలేదంటే వెరీ సింపుల్ జెప్తా. ఈ సినిమా అనేది ఇట్ ఈస్ ఎ ప్యూర్ డ్రామా మూవీ బేసిక్‌గా. అంటే రొమాన్స్ ఉంటది. కానీ ఆ రొమాన్స్ ఏమైనా ఎంటర్‌టైనింగ్ ఉంటదా అంటే లేదు. ఎందుకంటే వీడొక చిల్లరోడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అమ్మాయిని ద్వేషిస్తూ ఉంటది. కానీ ఆఫ్‌కోర్స్ టిపికల్ తెలుగు మూవీలో ఏంది మనకి ఈ సినిమా నుండి 'గీత గోవిందం' వరకు ఆడిని ద్వేషిస్తూ దాని తర్వాత ఆ ద్వేషం ప్రేమగా మారిపోతది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూనే ఉంటారు. ఓకే. కానీ నాకైతే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలన్నమాట. నువ్వు కామెడీ పెట్టు లేకపోతే యాక్షన్ పెట్టు కానీ ఈ సినిమాలో పెద్దగా ఆ 2 ఏమీ లేవు. అండ్ దెన్ అదే ఈ సినిమా మొత్తం నువ్వు ఒక మొత్తం సినిమా అదే డ్రామా మీద నువ్వు నడిపియాలంటే సెకండ్ హాఫ్‌లో డెఫినిట్‌గా నీడెడ్ మచ్ బెటర్ డ్రామా ఇన్ ద సెకండ్ హాఫ్. బికాజ్ ఆ పెద్ద సీన్ వస్తది కదా! ఈడు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. దాని తర్వాత సినిమా ఎట్లుంటదంటే అస్సలు ఎటో వెళ్ళిపోతది. ఎటో వెళ్ళిపోతుంది నాకనిపించింది. అంటే అది నిన్ను ఎంటర్‌టైన్ చేయలేకపోతది. ఏదో లైక్ జస్ట్ నాకైతే ర్యాండమ్‌గా అనిపించాయి సీన్‌లు. అండ్ అంటే పెద్దగా ఏం పాయింట్ ఉండదు. సినిమా ఎప్పుడైపోతదిరా అన్నట్టు నేనొక మైండ్ సెట్‌లో పోయాననమాట. ఈ సినిమా సెకండ్ హాఫ్ చూసినప్పుడు. సో, దట్ ఈస్ అదే ఒకటి. ఇంకోటి నేనేం గమనించా అంటే రైటింగ్ సంగతానికొస్తే నాకెందుకు 'విజయ్ భాస్కర్' గారి సినిమాలు ఇష్టం అంటే ఆయన కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు చాలా సెన్సిబుల్‌గా ఆయన డీల్ చేస్తారనమాట. ఏందంటే, పరువు గానివ్వండి, దాని తర్వాత అవమానం గానివ్వండి, ఆ 2 చాలా క్లాసీ వేగా ఆయన డీల్ చేస్తారనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ మన సింపుల్ చెప్పాలంటే, ఇది ఎట్లా ఆయన డీల్ చేసే విధానం, దాని తర్వాత ఇంకో విధానం చెప్తా. ప్రతి సినిమాలో ఇదే జరుగుద్ది. నాకెందుకో అది నాకు ప్రత్యేకంగా గుర్తు. 'బలుపా'? అది 'బలుపేనా?' యాహ్! 'బలుపు' సినిమాలో 'సన' గారు, దాని తర్వాత ఇంకో ఒకరు ఎవడో లైక్ పెళ్లి సంబంధం 'నాజర్' గారి ఇంటికొస్తారు. 'నాజర్' గారి ఇంటికొచ్చిన తర్వాత 'నాజర్' 'నాజర్' గారి ఇంటికొచ్చిన తర్వాత ఏమవుతదంటే, వాళ్ళు వాళ్ళ పెళ్లి సంబంధం వద్దంటారు. దాని తర్వాత "ఏయ్! ఏంటి మా పెళ్లి సంబంధమే వద్దంటావా? కాళ్ళిరగ్గొట్టి ఒక గదిలో కూర్చోబెడతా. ఏమనుకుంటున్నారు మా పెళ్లి సంబంధం వద్దని" అదే చెప్తున్నా కదా! వాళ్ళెట్లా రియాక్ట్ చేశారు. ఈ సినిమాలో గిరిబాబు గారు ఎట్లా రియాక్ట్ అయ్యారు. సో, నేనదే చెప్పేది. సింపుల్‌గా చెప్పాలంటే 'నువ్వు నాకు నచ్చావు' క్లైమాక్స్‌లో పరువు గురించి ఎంత అద్భుతంగా ఒక డీల్ చేయొచ్చో అని నాకట్లా అనిపించింది. సో, అదే ఈ సినిమాలో ఆ హ్యూమన్ ఎమోషన్స్ అంటే ఆ హ్యూమన్ యాక్షన్స్ ఎలా చెప్పాలి మీకు? హ్యూమన్ బిహేవియర్. సో, వాళ్ళు నటించే విధానం అండ్ దెన్ క్యారెక్టరైజేషన్స్ అనేది సినిమాకి ఒక డిఫరెన్స్ తీసుకొస్తదనమాట. అండ్ దెన్ రైటింగ్ గురించి చెప్పాలంటే ఆహ్, ఇది అంటే 'త్రివిక్రమ్' గారి వింటేజ్ రైటింగ్‌లో నీకు కొన్ని గ్లింప్సెస్ ఉంటాయి. గ్లింప్సెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కొన్ని సీన్‌లు, కొన్ని డైలాగ్స్ యాక్చువల్లీ డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి సినిమా మొత్తం. నాకేం నచ్చిందంటే డెఫినైట్‌లీ డైలాగ్స్ అండ్ వేణు అండ్ యాక్టింగ్ ఈ సినిమాలో. బట్ 'వేణు' గారి తర్వాత యూ నో ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్ బేసిక్‌గా. సో, యాహ్! ఐడ్ యూ నో గో విత్ థాట్. సో, యాహ్! అంటే ఇది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు బేసిక్‌గా. అండ్ దెన్ కొన్ని డైలాగ్స్ అండ్ సమ్ సీన్స్ ఆర్ గుడ్. బట్ ఓవరాల్ అయితే
ఇది ఒక 'త్రివిక్రమ్' అండ్ 'విజయ్ భాస్కర్' గారి రేంజ్ సినిమా అనేది ఇట్ లాక్స్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ, ఆ రిపీట్ వాల్యూ ఏదైతే ఉందో కంప్లీట్‌గా అది మిస్ అయింది. అదే ఆ ట్రేడ్ మార్క్ కామెడీ, ట్రేడ్ మార్క్ పంచెసు ఈ సినిమాలో ఇవి మిస్సింగ్. బట్ ఆబ్వియస్‌గా ఇది ఫస్ట్ సినిమాకొచ్చేసరికి అది ఇంకా డెవలప్ అవ్వలేదు. బట్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా నేను 25 సంవత్సరాల తర్వాత చూస్తున్నాను గాబట్టి ఆఫ్‌కోర్స్ నాకంత ఎక్కదు. ఎందుకంటే మిగతా సినిమాలన్నీ చూశాను గాబట్టి. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమా చూసిన తర్వాత నాకేం అర్థమైంది తెలుసా? 'విజయ్ భాస్కర్' గారి సినిమా అన్నీ ఒకేలాగుంటాయి. ఓకే. నే ఏందంటే ఒక ట్రోప్ ఉంటదనమాట. అంటే ఇది ఈ సినిమా నుండి స్టార్ట్ చేశారా? లేకపోతే వేరే సినిమా నుండి వాళ్ళు తీసుకున్నారో నాకు తెలీదు గానీ, ఈ ట్రోప్ ఏందంటే ప్రతి తెలుగు సినిమాలో ఇదే. అంటే ఒక లవ్ స్టోరీ ఉందనుకో, ప్రతి తెలుగు ఈవెన్ 'గీత గోవిందం' ఇదే. ఏందంటే ఒక హీరోయిన్ వేరే వోడికి పెళ్లి చేసుకొని ఉన్నే ఉంటది. మెజారిటీ ఆఫ్ ద టైము. బట్ లాస్ట్‌లో ఈదర్ మండపంలో లేకపోతే పెళ్లి రోజు అంటే పెళ్లి దగ్గరకొచ్చే లోపులో లేకపోతే పెళ్ళికెళ్తున్నారనుకో, లాస్ట్‌లో ఆమె మనసు మార్చేసి హీరోనే నాకు కావాలి అని జెప్పి వాళ్ళిద్దరూ లాస్ట్ అండ్ దెన్ ఇంకేదో జరుగుతది. లాస్ట్‌లో వాళ్ళిద్దరు కలుస్తారు. అండ్ ఇన్ ది అంటే ఇంకంతే. ఆ! 'శుభం' టైటిల్ కార్డ్ అంతే. అండ్ దెన్ వాళ్ళిద్దరు కలిసి ఇంకోడు బకరా అవుతాడు. ఒక సింపుల్ చెప్తా మీకు. 'నువ్వే కావాలి' నాకంత గుర్తులేదు. తొందరలో మేము చూడబోతున్నాం. సో, అప్పుడు నేను చెప్తా గానీ. ఇప్పుడు 'నువ్వు నాకు నచ్చావులో' ఆర్తి అగర్వాల్‌కి షీజుతో పెళ్లవుతది. కానీ వెంకీతో ఆమె లాస్ట్‌లో ఆమె ఫ్రేమ్‌లో పడతది. షీజు గాడు ఆడు మళ్ళీ ఆడు దేశం వాడు వెళ్తాడు. 'మన్మధుడులో' అయితే సోనాలి బెంద్రే వేరే వోడితో ఆల్రెడీ పెళ్లి కుదిరింది. బట్ దెన్ నాగార్జున వచ్చి లిటరల్లీ నీళ్ళలో మునిగి వాళ్ళిద్దరు కలుస్తారు లాస్ట్‌లో. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. మల్లీశ్వర్‌కొచ్చేసరికి ఆహ్, 'పెళ్లిగారి ప్రసాద్' ఎళ్ళిపోతాడు. 'పెళ్లిగారి ప్రసాద్' ఎళ్ళిపోతే అమ్మాయి మెట్ల మీద నించొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తుంటే, నాకు ప్రసాదే కావాలని జెప్పి ఆస్తి మొత్తం మదర్ టెరిసా ఫౌండేషన్‌కిచ్చి స్టేషన్‌కెళ్తది. నేను ఇంకేమైనా మిస్ అవుతున్నానంటే ఒకటి అదే కదా! ఈ ట్రోప్ ప్రతి సినిమాలో ఉంటదిరా. అది యాక్చువల్లీ అదన్న సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్ సో, ఎవడో ఒకడు బకరా అవుతాడు. బట్ ఇదే ఈ ఎండింగ్ తీసుకొని ఎన్ని సినిమాలు తీశార్రా! దాని తర్వాత ఈ సినిమా కూడా అట్లానే ఎండ్ అవుతది ఆబ్వియస్‌గా. అండ్ దెన్ అది యాక్చువల్లీ ఒక క్లిఫ్ హాంగర్ మీద ఎండ్ అవుతది. బికాజ్ గిరిబాబు గారు ఆయనొక డెత్ స్టేర్ ఇస్తారు. డెత్ స్టేర్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అట్లా అట్లా వాళ్ళు వెళ్తూనే ఉంటారనమాట. సో, దాని తర్వాత ఏం జరుగుతదో మనకి తెలీదు. ఆబ్వియస్‌గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. బట్ ఇట్ ఎండ్స్ అట్లానే అన్నమాట. సో, మొత్తానికి దర్శకత్వం బై విజయ్ భాస్కర్ గారు ఐ సే ఇట్స్ ఓకే అండి. అంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్ విత్ సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదో ఒకటి నడుస్తూ ఉంటది గానీ, బట్ సెకండ్ హాఫ్ నాకు అస్సలు ఎక్కలేదు. అండ్ సమ్ సీన్స్ బానే పనిచేశాయి. బట్ రెస్ట్ అయితే నాకైతే ఎక్కలేదు. ఇది బేసిక్‌గా ఒక టైమ్ పాస్ మూవీ ఒక ముక్కలో చెప్పాలంటే. ఒక యావరేజ్ టైమ్ పాస్ మూవీ ఇప్పట్లో. బట్ దెన్ ఆబ్వియస్‌గా నెక్స్ట్ 4 సినిమాలతో హి బికేమ్ లెజెండరీ డైరెక్టర్. ఆ సినిమాలు ఎన్ని సార్లు చూసినా మాకు బోర్ కొట్టవు. సో, అంతే. అంటే ఫస్ట్ మూవీ అంటే సమ్‌టైమ్స్ నువ్వు తీసే ఫస్ట్ మూవీ అది మీ బెస్ట్ మూవీ అవుతది. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'భద్ర' బోయపాటి గారికి. బట్ యాహ్! యూ నో ఇట్ టేక్స్ టైమ్. సో, బాలేదు అని నేను చెప్పట్లేదు గానీ, నాకు జస్ట్ అంత ఎక్కలేదు అని నేను నేను చెప్తున్నా. మొత్తానికి ఇట్స్ ఓకే. ఇంగ టైమ్ పాస్ యావరేజ్. అదొకటి చెప్తా. సో, దట్ ఈస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి. ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే సాంగ్స్ బై 'వందేమాతరం శ్రీనివాస్' గారు ఆహ్, అంటే ఐడ్ సే దే ఆర్ గుడ్ అనమాట. నాకు 4 పాటలు నచ్చాయి సినిమాలో. ఆ పాటలేందో నేను చెప్తా మీ అందరికి ఒక్క నిమిషం. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. అండ్ అన్ని పాటలకి సాహిత్యం రాసింది మన భువనచంద్ర గారు. సో, సినిమాలో 6 పాటలుంటాయి. 'కీరవాణి రాగం', 'వినవే చలి', 'పికాసో చిత్రమా', ఆహ్, 'మరలా తెలుపునా', 'పెళ్లి పెళ్లి చేసుకోరా' 'పెళ్లి చేసుకోరా' అండ్ 'యారా రారోయ్' ఇవే ఈ సినిమాలో 6 పాటలు. నాకు ఏ పాటలు నచ్చాయంటే సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'కీరవాణి రాగం'. దాని తర్వాత 'వెనువేచ్చలి' నచ్చింది. ఎందుకంటే సోను నిగమ్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. 'పికాసో చిత్రమా' కూడా నచ్చింది. దాని తర్వాత 'మరలా తెలుపన', 'పెళ్లి చేసుకోరా', 'యారా'
యారా రా రోయ్ ఆ 2 నాకు పెద్దగా నచ్చలేదు. బట్ యాహ్! మొత్తానికి మరొకసారి సినిమాలో 6 పాటలున్నాయి. అండ్ అన్ని పాటలకి సాహిత్యం రాసింది భువనచంద్ర గారు. బీజీఎం సంగతానికొస్తే నాకెట్లా అనిపించిందంటే అటు తిప్పి, ఇటు తిప్పి అన్ని సీన్‌లకి నాకు ఒకటే బీజీఎం వచ్చింది. ఒక లవ్ బీజీఎం ఉంటది. దాని తర్వాత ఇంకో బీజీఎం ఇంకో లైక్ వెరైటీ బీజీఎం ఉంటదనమాట. సో యాక్చువల్లీ ఇది నేను చెప్దాం అనుకున్నా. ఈ నేను నేను లైక్ 'హీరో' గాడు చిల్లరోడు నేను చెప్తున్నా కదా! ఎలివేటర్‌లో ఓ సీన్ ఉంటదిరా. నేనెంత ఇబ్బంది పడ్డానంటే, ఇప్పుడు ఎలివేటర్ పనిచేయట్లేదు గదా! నేనేం చేశాను నీకు తెలుసు కదా! చేసిందేదో నేను చేసి అరే! ఎందుకురా? నేనెంత ఇబ్బందిగా ఫీల్ అయ్యానంటే అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అది హీరో గారు చిల్లరగా ఉండటం. బట్ సారీ బ్యాక్ టు టెక్నికాలిటీ. సినిమాటోగ్రఫీ బై 'కే ప్రసాద్' గారు. ఇట్స్ ఓకే. అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే వెరీ లిమిటెడ్ బడ్జెట్ ఉంది కాబట్టి నీకనిపిస్తది. బట్ అదే ఆ సీను లైక్ వేణు లయని కన్ఫ్రంట్ చేసినప్పుడు ఒక రూమ్‌లో అక్కడ నాకు లైటింగ్ చాలా చాలా నచ్చింది ఆ రూమ్‌లో. సో, అదొకటి చెప్తా. ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు. ఇట్స్ డీసెంట్ అనమాట. ఎందుకంటే ఆహ్ బేసిక్‌గా నాకు సినిమా కొంచెం స్లోగా అనిపించింది పేసు మొత్తానికి. అండ్ దెన్ అంటే లైక్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే. సెకండ్ హాఫ్ నాకు కొంచెం బోర్ కొట్టింది. బట్ మొత్తానికి చెప్పాలంటే సాంగ్ ప్లేస్‌మెంట్ ఈ సినిమాలో వరస్ట్ అంటే వరస్ట్. పాటలు యాక్చువల్లీ ఒక స్పీడ్ బ్రేకర్ లాగుంటాయి సినిమాకి. అసలు ఏందిరా ఈ టైంలో పాట? ఏదో మంచిగా నడుస్తుంది కదరా! ఎందుకురా ఇప్పుడు పాట అని అన్నట్టు అట్లా పాటలొస్తాయి ఈ సినిమాలో బేసిక్‌గా. సో దాని తర్వాత డైలాగ్స్ అన్‌డౌటెడ్‌గా ఈ సినిమాకి హైలైటు ఆబ్వియస్‌లీ డైలాగ్స్ బై త్రివిక్రమ్ గారు. దే ఆర్ ఎక్సలెంట్. సో, ఆబ్వియస్‌గా ఇది దానికి ఆరంభం ఆర్ మొదలు కాబట్టి దే గాట్ ఈవెన్ బెటర్ ఆయన ఒక రైటర్‌గా ఆయన ప్రోగ్రెషన్‌గా చూస్తే డైలాగ్స్ గెట్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ అనమాట. బట్ ఈ సినిమాలో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఓహో! ఈయన చాలా మంచిగా రాస్తారు. చాలా డెప్త్ ఉన్న ఒక డైలాగ్ రాస్తారని చెప్పి. సో, ఐ వుడ్ గో విత్ థట్. మొత్తానికి ఆ డైరెక్షన్ ఎవరు చేశారో నాకు తెలీదు గానీ, ఆ డైరెక్షన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహ్, బట్ ఐ థింక్ నేను ఒకటే చెప్తా. ఇప్పుడు లైక్ ఆ హీరో క్యారెక్టర్ వాడి బ్యాక్‌గ్రౌండ్ రిఫ్లెక్ట్ జేయడానికి వాళ్ళు ఏదో ఒకటి జేస్తారు గదా! సో, ఆబ్వియస్‌లీ వేణు బలిసినోడు అండ్ ఐ థింక్ గిరిబాబు గారు కూడా ఒక బలిసినోడు. సో, వాళ్ళిద్దరిది లైక్ పెద్ద ఇల్లులుంటాయి. అంటే ఆ రిచ్‌నెస్‌ని కనిపిస్తది ఆ హౌస్ సెట్స్‌లో. సో, ఆర్ట్ డైరెక్షన్ పరంగా జూస్తే ఐడ్ గో విత్ థాట్ బేసిక్‌గా. సో, యాహ్! దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ బై ఎస్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ దే ఆర్ ఓకే. అంటే మూవీ ఆబ్వియస్‌గా ఒక చిన్న బడ్జెట్‌తో వాళ్ళు తీశారు. నీకు ఆబ్వియస్‌గా కనిపిస్తది. ఎందుకంటే సింపుల్ కెమెరా యాంగిల్స్ అండ్ ఫ్రేమింగ్ అండ్ చాలా లిమిటెడ్ లొకేషన్స్‌తో వాళ్ళు సినిమా మొత్తం వాళ్ళు తీశారు. బట్ పాటలైతే వాళ్ళు ఫారెన్‌లో తీశారు. అది వాళ్ళు ఎట్లా చేశారో నాకు తెలీదు గానీ, బట్ అవి పాటలైతే చూడడానికి ఆ ఎఫర్ట్ అయితే నేను మెచ్చుకున్నా. లైక్ ఒక మంచి విజువల్ ఇవ్వడానికి వాళ్ళేదో ప్రయత్నం చేశారు. స్పెసిఫిక్‌గా 'కీరవాణి రాగం' వాళ్ళు ఏ సముద్రం దగ్గర షూటింగ్ చేశారో నాకు తెలీదు గానీ, చూడడానికి చాలా అందంగా ఉండేది. సో, ఐడ్ గో విత్ థట్. అండ్ మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే 'స్వయంవరం' అనేది ప్రెజెంట్ డేలో ఇట్స్ ఒక యావరేజ్ ఒక టైమ్ పాస్ సినిమా. కొన్ని మంచి సీన్స్ ఉంటాయి. కొన్ని మంచి డైలాగులుంటాయి. బట్ అంతకు మించి ఆహ్, కొన్ని మంచి సీన్‌లుంటాయి. కొన్ని మంచి డైలాగులుంటాయి. కొంచెం సెన్సిబుల్ రైటింగ్ ఉంటది. ఆహ్, బట్ మొత్తానికి ఈ సినిమాలో కోర్ కాన్ఫ్లిక్ట్ పాయింటు కొంచెం వీక్‌గా అంత అన్‌కన్విన్సింగ్ లేకపోయేసరికి నీకు సెకండ్ హాఫ్‌లో బోర్ కొడతది. అండ్ విత్ ఆఫ్‌కోర్స్ వర్స్ట్ సాంగ్ ప్లేస్‌మెంట్ అక్రాస్ ది ఎంటైర్ మూవీ. సో, అదొకటే చెప్తా. ఇది మరీ అంత బ్యాడ్ సినిమా ఏం గాదు. అట్ ది సేమ్ టైమ్ మరి చొక్కాలు చించుకునే పోరాటం చేసే అంత సినిమా ఏం గాదు. సో, ఇట్స్ జస్ట్ ఇట్స్ ఒక ఓకే. ఓకే ఫిల్మ్. ఫ్రమ్ త్రివిక్రమ్ గారు, విజయ్ భాస్కర్ గారు. బట్ అదే వేణు గారు అద్భుతమైన వేణు లయ గారు చాలా అద్భుతంగా నటించారు. అండ్ ఈ సినిమాలో అందరు యాక్టర్స్ వాళ్ళు చాలా చాలా మంచిగా చేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఇట్ హాస్ సమ్ గుడ్ సాంగ్స్. సో, I'd go with that. Thank you so much for listening. That is all. Take care. Bye bye. Have a fantastic weekend. We will see you next week or the next episode. Take care.